హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదే విధంగా చేశారంటే లంచ్ బాక్సులకైనా వైట్ రైస్కైనా లేదా సైడ్ డిష్కైనా చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు వేరుశనగ పప్పులు వేయించుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, పుట్నాల పప్పు, వెల్లుల్లి రెప్పలు వేసి గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసి పెట్టుకోండి. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే తిరుపతి సైడు దొరికే పప్పుల పొడిని అప్లోడ్ చేస్తున్నాను, కావాలంటే చెక్ చేసుకోండి. స్టవ్ వెలిగించేసి కడాయి అయితే పెట్టేసుకొని మీరు తీసుకున్న బెండకాయల్ని పట్టి ఆయిల్ అయితే వేసుకోండి. బెండకాయ ఫ్రైలో ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు, కొద్దిగా వేసినా సరిపోతుంది. నేనైతే ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. తీసుకున్న బెండకాయలు అయితే 1/2 కిలో వరకు ఉంటాయి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు వేసుకొని అవి కొద్దిగా చిటపటలాడాలి. అవి చిటపటలాడితేనే మనకి పోపు అనేది కరెక్ట్గా వేగి బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది రుచిగా. తర్వాత కరివేపాకు, ఇందులో ఉల్లిపాయ ముక్కలు అవి ఏమీ వేయను. కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసిన వెంటనే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు జిగురు రాకూడదు అంటే మనం ఎప్పుడైతే బెండకాయ ఫ్రై చేసుకోవాలనుకుంటామో 2 hours ముందే వాష్ చేసి పెట్టుకొని పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకుంటే జిగురు అనేది రాకుండా ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ భలేగా ఉంటుంది. బెండకాయ ఫ్రై తినని వాళ్ళు కూడా ఇలా చేశారంటే ఇట్టే తినేస్తారు. బెండకాయ ముక్కలన్నీ వేసేసాను కదా, అందులో కొద్దిగా సాల్టు, పసుపు వేసేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాల్సి వస్తుంది. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది, అలాగే బెండకాయ ఉడకదు కూడాను. ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు సన్న మంట మీద ఉడికి ఇలా జిగురు కూడా రాకుండా ఉంటుందండి. ఇంకోసారి మిక్స్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇదే విధంగా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ బెండకాయ ఫ్రైని అయితే తయారు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వేగిపోయినాయి. ఇవి లేత బెండకాయలండి, చాలా తొందరగా వేగిపోయాయి. లేతవి తీసుకుంటేనే బాగుంటుంది ముదురు కన్నా కూడా. చూడండి, అలా పట్టుకుంటే బాగా సాఫ్ట్గా అయితే ఉంది. కాలిపోతుంది కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడిని వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా వేగిపోయింది కదా బెండకాయ ఫ్రై అయితే, స్టవ్ ఆఫ్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి అయితే వేసుకోవాలి. ఈ పప్పుల పొడి వేసిన వెంటనే ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఫ్లేవరు, వెల్లుల్లి ఫ్లేవర్ అయితే భలేగా ఉంటుంది. ఈ పప్పుల పొడి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. చాలా వెరైటీస్ అయితే పప్పుల పొడిలో ఉంటాయి కదా, కొబ్బరి పొడి, పుట్నాల పొడి, వేరుశనగకాయ పప్పులు, లేదా కొంతమంది ఒట్టిగా కారమే వేసుకుంటారు. ఎప్పుడు తినని వాళ్ళు ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి. లంచ్ బాక్సులు కూడా పెట్టి పంపించవచ్చు. ఇలా తాలింపు తీసుకొని, అదే అండి ఫ్రై తీసుకొని రైస్లో కలుపుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. వేరే కర్రీ కూడా అవసరం లేదు. ఈ విధంగా ఒక్కసారి ఇంట్లో తప్పకుండా అయితే ట్రై చేయండి, మీకు కంపల్సరీగా అయితే నచ్చుతుంది. ఇలా పప్పుల పొడి కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. పప్పుల పొడి అనేది కొంచెము ఎక్స్ట్రాగానే వేయాలండి, ఎందుకంటే అప్పుడే బాగుంటుంది. తక్కువ వేసుకున్నారంటే అంతగా బాగోదు. అందుకనే మనము సాల్ట్ అనేది ఆల్రెడీ వేయించుకునేటప్పుడు అలాగే పప్పుల పొడిలోనే వేసుంటాము. 2 సార్లు వేసినా కూడా కరెక్ట్గా సరిపోయేలాగా వేసుకోవాలి. మీకు కావాల్సినంత పప్పుల పొడి అయితే వేసేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. కడప సైడ్ చేసుకుని చాలా ఈజీగా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.